లోకల్ ఎన్నికల్లో మాక్ చూపేదెలా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి? దీనిపైనే కసరత్తు చేస్తోంది తెలంగాణ బీజేపీ. హైదరాబాద్ ఆఫీసులో బీజేపీ నేతల అత్యవసర సమావేశం జరుగుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై చర్చిస్తూ ఉన్న నేతలు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశమయ్యారు. నేతలు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు వీరందరూ కూడా ఈ సమావేశంలో హాజరై చర్చిస్తున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తో. విద్యాసాగర్, లోకల్ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలని చర్చిస్తున్నారు? స్థానిక సంస్థల సన్నద్ధతే ప్రధాన అజెండాగా బీజేపీ పదాధికారుల కీలక సమావేశం కొనసాగుతుంది. దాదాపు గంట క్రితం ప్రారంభమైనటువంటి ఈ సమావేశంలో స్థానిక అస్త్రాలు అంటే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్నటువంటి దాని మీదే ప్రధానమైనటువంటి చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డితో పాటు పలు కీలక నేతలంతా కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జిల్లాకు ఒక ఇన్ఛార్జి అబ్జర్వర్తో పాటు జిల్లా అధ్యక్షులు ఈ ముగ్గురు కలిపి ఒక ఎంపీడీసీ, జెడ్పీడీసీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఆశావాహులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముగ్గురి పేరుతో ఒక జాబితాను కూడా రాష్ట్ర నాయకత్వానికి అందించడం జరిగింది. దీని మీద చర్చించడంతో పాటు స్థానికంగా ప్రజలకు చేరువ కావాలంటే ఎలాంటి అంశాలతో ఎన్నికలకు వెళ్లాలన్నటువంటి అంశాల మీదనే కీలకంగా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ పథకాల వల్లే గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుంది, కానీ అది ప్రజలకు తెలియడం లేదు. దీన్ని తెలియజేసే బాధ్యత బీజేపీ నేతల మీదే ఉందంటూ కూడా రాష్ట్ర నాయకత్వం సూచిస్తుంది. దానికి తగ్గట్టుగానే ఆత్మనిర్భర్ భారత్ నుంచి మొదలు పెడితే జీఎస్టీ తగ్గింపు వరకు ప్రతి అంశాన్ని ప్రజల్లోకి క్షుణ్ణంగా తీసుకెళ్లాలి. లోకల్ అస్త్రంలో ముఖ్యంగా బీజేపీకి కేంద్ర పథకాలే ముందుండి నడిపిస్తాయంటూ కూడా బీజేపీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. దాంతోపాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కూడా పారదర్శకంగా ఉంటాం, డెఫినెట్గా గెలుపు గుర్రాలనే బరిలోకి దింపుతాం. వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే జెడ్పీ చైర్మన్ వరకు ప్రతి స్థానంలో కూడా బీజేపీ పోటీ ఉంటుంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాల మీద విసుగు చెందిన ప్రజలంతా కూడా ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. ఒక పాజిటివ్ వాతావరణం ఉంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రజల్లోకి దగ్గరైతే కనుక డెఫినెట్గా మెజార్టీ స్థానాల్లో గెలుపొందుతామన్నది బీజేపీ నేతల ధీమాగా కనిపిస్తుంది. ఇప్పుడు అదే అంశాన్ని రాష్ట్ర నాయకత్వం అంతా కూడా పదాధికారులకు కావచ్చు, జిల్లా అధ్యక్షులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఈరోజు 5వ తేదీ వరకే ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే ఉంటారో వారి జాబితా చేరింది కాబట్టి నోటిఫికేషన్ వెలువడే నాటికి డెఫినెట్గా అభ్యర్థులందరినీ కూడా ఎంపిక పూర్తి చేసి ఆ యొక్క గ్రామాల్లో విస్తృతంగా ప్రచారాన్ని ముమ్మరం చేసే దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ బైపోల్ మీద కూడా చర్చ జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికే ఒక మానిటరింగ్ కమిటీని వేసుకొని ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దానితో పాటే అభ్యర్థి ఎంపిక కోసము కూడా ఒక 3-మెన్ కమిటీని వేశారు. ముఖ్యంగా ఎందుకంటే ఆశావాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. గతంలో పోటీ చేసిన అభ్యర్థితో పాటు ఎక్కువ మంది తాము కూడా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్న నేపథ్యంలో ఒక 3 సభ్యులతో కూడినటువంటి కమిటీని ఏర్పాటు చేసి అభిప్రాయాల సేకరణ, నియోజకవర్గంలో పాటు కీలక సీనియర్ నేతల అభిప్రాయాలన్నీ సేకరించి రాష్ట్ర నాయకత్వానికి ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే సూచించారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ని ఓడించి మెజార్టీ స్థానాల్లో ఈరోజు గెలుపొందితేనే డెఫినెట్గా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు పడతాయంటూ కూడా బీజేపీ కీలక సమావేశంలో చర్చిస్తూ ఉంది. రైట్ విద్యాసాగర్.